ప్రభువునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యమును చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగూ ప్రవేశించును, అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుని ఉన్నాము నాయన. ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ నామమును మహిమపరచుకోండి. యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ భూమి మీద మనుషులందరికీ ఒకటే సమస్య: పాపము నుంచి విడుదల ఎలా పొందాలి. మన భారతదేశపు ఋషివంగముల ఎదుట నిలిచింది కూడా ఇదే సమస్య నిలిచింది. పాపము నుంచి ఎలా విడుదల పొందాలి, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎలా చేరుకోవాలి అని తపనతో తపస్సులు చేశారు. పాపము నుంచి విడుదల పొందడానికి ఎన్నెన్నో తపస్సులు చేశారు, ఎన్నెన్నో యాగాలు చేశారు, ఎన్నెన్నో తీర్థయాత్రలు చేస్తున్నారు, ఎన్నెన్నో వ్రతాలు నోములు నోస్తూ ఉంటున్నారు. కానీ మనుషులు పాపము నుంచి విడుదల పొందలేకపోతున్నారు. అయితే హృదయంలో మాత్రం ఒక భయం ఉన్నది. పాపం వల్ల నాకు వచ్చే జీతము మరణము అనే హృదయములో ఒక ఆలోచన ఉన్నది. హృదయములో ఆలోచన చేస్తూనే ఉంటున్నారు. అయితే పాపము నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలని చెప్పేసి మనుషులకు తమ తోచిన విధముగా దానాలని, ధర్మాలని, యాగాలని, వ్రతాలని, నోములని, తపములని, జపములని, తీర్థయాత్రలని అనేక రీతులుగా ప్రయాసపడుతున్నారు. కానీ పాపము నుంచి విడుదల పొందే తృప్తి వాళ్ళకి లేకుండా ఉంటున్నది. అయితే బైబిల్ గ్రంథము కూడా చలవిస్తున్నది. పాతాళము పాపము చేసిన వాడిని పట్టుకుని కూడా సెలవిస్తూ ఉంటున్నది. పాపం వల్ల జీతం మరణమని సెలవిస్తూ ఉంటున్నది. పాపము చే ప్రతివాడును కూడా దేవునికి దూరస్తుడు, పాపమునకు దాసుడు అని సెలవిస్తూ ఉంటున్నది. అయితే ఈ అన్వేషణలో, నా ఆలోచనలో, పాపము చేసిన వారందరూ ఎందుకు నరకానికి వెళుతూ ఉంటున్నారు? అందరూ పాపులుగానే పుట్టారు కదా. పాపులుగానే పుట్టిన వారు ఎందుకు నరకానికి వెళుతూ ఉంటున్నారు? పాపము చేసినందువల్ల వెళుతున్నారా, లేకపోతే మరేదైనా కారణాన్ని బట్టి వెళుతున్నారా అని ఆలోచన చేసినప్పుడు, దేవుని బిడ్డలారా, నా మధ్యలో మెరిసినటువంటి ఆలోచన నేను మీతో ఈ యొక్క సమయంలో పంచుకోబోతూ ఉంటున్నాను. ఒక విషయం చెబుతున్నాను, వినండి. మనుషులందరూ కూడా పాపము చేసినందువలన నరకానికి వెళ్ళరు. ఇది మాట గుర్తుపెట్టుకోండి. మనుషులు పాపము చేసినందువలన ఎవరు నరకానికి వెళ్ళరు. మరి ఎందుకు వెళ్తున్నారు నరకానికి అంటే, నేను ఒక మాట చెబుతున్నాను, శ్రద్ధగా మీరందరూ ఆలకించాలని, ఒక విషయాన్ని మీకు చెబుతూ ఉంటున్నాను, శ్రద్ధగా ఆలకించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఒక చిన్న కథను మీకు వివరిస్తూ ఉంటాను, జాగ్రత్తగా ఆలకించాను. ఒక ఊరు ఉన్నది. ఆ ఊరిలో చాలామంది ప్రజలు ఉన్నారు. ఇంచుమించు 1000 మంది ఆ ప్రజలు ఉన్నారు. ఆ ఊరు చిన్న ఊరు ఉన్నది. ఆ ఊరిలో 1000 మంది ప్రజలు ఉన్నారు. ఆ ఊరిలో ఒక చిన్న రోగము కింద ఆ ఊరు వాళ్ళకి చిన్న రోగము సోకింది. ఆ సోకిన రోగం ఊరు అంతా కూడా వ్యాపించింది. ఆ ఊరిలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఆ రోగం అంటించుకుని వస్తూ ఉంటున్నారు. ఆ ఊరిలో ఆ రోగం ఉన్నప్పుడు ఆ ఊరు రోగము ఎన్ని మందులు వేసుకున్నా సరే తగ్గడం లేదు. ఆ ఊరిలో ఉన్నట్టు మనుషుల రోగం తగ్గడం లేదు. ఆ ఊరు రోగం తగ్గబడేసరికి చాలామంది అన్నారు కదా, ఆ ఊరిలో వాళ్ళు బయటకు రావడానికి వీల్లేదు, బయట ఉన్న వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే రోగం ఉన్నది, అక్కడికి వెళ్ళిన వారి పరిస్థితులు బాగుండలేదని చెప్పేసి అన్నప్పుడు ఆ ఊరు చుట్టూ కూడా కంచె వేశారు. కంచె వేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ ఊరు వారి దగ్గరకు గొప్ప గొప్ప డాక్టర్లను పంపించారు. సేఫ్ గార్డ్స్తో ఊర్లోకి పంపించి, అసలు రోగం ఏంటి, ఆ రోగము తగ్గడం లేదు, అది మరణకరమైన రోగం అంటూ ఉంటున్నారు.
దానికి మందు లేదంటూ ఆ రోగం ఏంటి కనుక్కోని చెప్పేసి గొప్ప గొప్ప సైంటిస్టులను, అలాగే గొప్ప గొప్ప సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ను, స్పెషల్ డాక్టర్స్ను అక్కడ పంపించి ఆ రోగాన్ని కనుక్కోమని చెప్పేసి వారిని పంపించినప్పుడు వారు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఆ రోగం మాత్రము తగ్గించడానికి, ఆ రోగం ఏంటో కనుగొనలేకపోయారు. ఆ రోగానికి తగిన మందు కూడా కనుగొనలేకపోయారు వాళ్ళందరూ కూడా. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటున్నాయి, కానీ రోగానికి మందు మాత్రం కనుగొనలేకపోతున్నారు. ఆ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఈ డాక్టర్స్ కానీ, ఈ యొక్క సైంటిస్టులు కానీ చెప్పారు, ఇది మరణకరమైన రోగము, ఈ రోగం వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చనిపోతారు, కానీ ఎవడు బ్రతకడని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. మరి ప్రభుత్వాలు కూడా ఎన్నెన్నో కోట్ల డబ్బులు వెచ్చించి ఆ మందు కనుగొనాలని చెప్పేసి వాళ్ళని ఎలాగైనా రక్షించాలని, కాపాడాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. కానీ ఏ ప్రయత్నము కూడా వారి ఎదుట తగిన మందును కనుగొనలేకపోయారు. వారి ప్రయత్నాలను కూడా విఫలమైపోయాయి. ఆఖరు కనుక్కున్నారు కదా, ఇక ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా రోగం వచ్చింది కానీ చనిపోతారని చెప్పేసి నిర్ధారణకు చేశారు. వైద్య సహాయం ఏం చేయలేకపోయింది, సైంటిస్టులు ఏం చేయలేకపోయారు, వైద్యులు కూడా ఏం చేయలేకపోయారు, ఎవ్వరు కూడా ఏమి చేయలేకపోయారు. ఇక ఆ ఊరంతా కూడా దిక్కుతోచని స్థితిగా ఉన్నది. ఆ ఉంటున్న సమయంలో అందరూ అనుకుంటూ ఉంటున్నారు, ఇక మనకి చావే దిక్కు, చనిపోతాం, కొద్ది రోజుల్లో చనిపోతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి మరణం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. వారికి చావే, ఆ రోగము తగ్గడం లేదు, మందు దొరకడం లేదు. ఎంత ప్రయత్నాలు చేసినా సరే ఆ మందుకు, ఆ రోగానికి మందు దొరకడం లేదు, కనిపెట్టలేకపోతూ ఉంటున్నారు. ఇక కళ్ళలో ఒత్తిలేసుకుని మరణం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. చిన్న మరణాలు సంభవిస్తూ ఉంటున్నాయి. ఈలోగా ఒక ఆయన, ఒక యోగి పుంగవుడు హిమాలయ పర్వతాల నుంచి వచ్చి ఆ ఊరి దగ్గరకు వచ్చాడు. కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు, నెత్తి మీద జుట్టు అంతా పెరిగిపోయి ఉన్నది, మర్రి ఓడల్లాగా ఉన్నది, కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు, భుజాన్ని సంచి తగిలించుకున్నాడు. ఆ ఊరి దగ్గరకు వచ్చాడు, ఆ ఊరిలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ ఊరంతా తిరిగి, మీరెవరు కూడా భయపడకండి, మీ రోగానికి మందు నా దగ్గర ఉన్నది, మీ రోగానికి మందు నా దగ్గర ఉన్నది, కాబట్టి మీరెవరు భయపడకండి అని చెప్పినప్పుడు ఆ ఊరు పెద్దలందరూ కూడా, ఊరు వాళ్ళందరూ కూడా ఈయన చుట్టూ కూడా గుమ్మిగూడారు. గుమ్మిగూడిన తర్వాత ఆ యోగి పొంగవుడు ఏమన్నాడంటే, మీరు భయపడకండి, మీ రోగానికి మందు నేను ఇస్తాను, తగ్గిపోద్ది అన్నాడు. అంటే ఏమిస్తాడంటే 3 చిన్న పొట్లాలు కట్టి, 3 పొట్లాలు ఒక్కొక్క మనిషికి 3 పొట్లాలు ఇచ్చాడు. చిన్న పొట్లాలు, అదే చూర్ణము పొట్లాలు ఇచ్చాడు. ఆ చూర్ణం కలిపిన పొట్లాలు ఇచ్చి, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఈ పొట్లాలు వేసుకోండి, 3 పొట్లాలు వేసుకోండి, సరిపోద్ది, మీ రోగం తగ్గిపోద్దని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఈ పొట్లాలు ఇచ్చి వెళ్ళాడు. అందరూ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత యోగి పొంగుడు వెళ్ళిపోయాడు. తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటూ ఉంటున్నారు. ఏంటంటే మీటింగు, మన పిచ్చి కానీ ఎంతోమంది సైంటిస్టులు వచ్చారు, వాళ్ళు మనకి మందు కనుగొనలేకపోయారు. ఎంతోమంది బాగా చదువుకున్నటువంటి మరి డాక్టర్లు చేసినటువంటి వారు, సూపర్ స్పెషలిస్టులు అందరూ వచ్చి పరిశోధన చేశారు, మందులు ఇచ్చారు, కానీ వాళ్ళకి దొరకనటువంటి ఈ యొక్క విరుగుడు, ఈ రోగం యొక్క విరుగు దొరకలేదు. వారి మందు దీన్ని కనుగొనలేకపోయారు. కాబట్టి ఈ యోగి పొంగుడు వచ్చిన మందులు వేసుకుంటే మనం తగ్గుతారా అని చెప్పేసి అందరూ హేళన చేశారు. అందరూ హేళన చేసి ఆ పొట్లాలు ఎవరు వేసుకోకుండా ఏం చేశారంటే ఇంట్లో అటక మీద పడేశారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అటక మీద పడేసేసి కళ్ళలో ఒత్తిడి వేసుకొని మరణం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఇలా ఉన్న సమయంలో మరణాలు సంభవిస్తూ ఉంటున్నాయి. అందులో ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక 5గురు ఏం చేశారంటే ఆలోచన చేసుకుని, ఆలోచన పనులు వాళ్ళు కూర్చుని ఆలోచన చేశారు. ఏమిటంటే, మనము మందు వేసుకున్నా చచ్చిపోతాం, మందు వేసుకోకపోయినా చచ్చిపోతాం, మందు వేసుకున్నా చచ్చిపోతాం, మందు వేసుకోకపోయినా చచ్చిపోతాం. కాబట్టి మరణం అనేది మనకు తథ్యం, మనకు ఖాయం, మనం చనిపోవడం అనేది ఖాయం. అయితే అన్ని ప్రయత్నాలు చేసాము కదా, అయితే ఈ ప్రయత్నం కూడా చేద్దాం. ఆ యోగి పొంగుడు ఎందుకు చెప్పాడో
ఒక మాట, ఆయన మాట మనం విందాం అనుకుని వాళ్ళు ఏం చేశారంటే 5 కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 పొట్లాలు మండి వేసుకుని వీళ్ళు కూడా మరణం మన దగ్గరకు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఈలోగా మా మందులు వేసుకున్నారు, చూస్తూ ఉంటున్నారు. ఒకానొక రోజు వచ్చింది, ఊళ్ళో వాళ్ళందరూ కూడా చనిపోయారు, చిన్న పిల్లలతో సహా. ఆ ఊరంతా కూడా సమాధిగా మారిపోయింది, శవాల దెబ్బగా మారిపోయింది. అయితే ఆ ఊరిలో ఉన్నటువంటి 5 ఆలోచన పరులు ఉన్నారు కదా, మండు వేసుకున్నా చనిపోతాం, మండు వేసుకోకపోయినా చనిపోతామని మండు వేసుకున్నారు కదా, 5 బ్రతికిపోయారు. 5 కూడా బ్రతికిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతూ ఉంటున్నాను, ఏంటంటే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా రోగం వచ్చినందుకు చనిపోయారా, లేక మందు మింగనందువలన చనిపోయారా? విజ్ఞులైన వారు మీరు సమాధానం చెప్పాలి. విజ్ఞులైన వారు మీరు సమాధానం చెప్పాలి. ఆ ఊర్లో వాళ్ళు రోగం వచ్చినందువలన చనిపోయారా, లేక మందు మింగనందువలన, యోగు పొంగబడిచ్చిన మందు మింగనందువలన చనిపోయారా? మందు మింగనందువలన చనిపోయారు. మందు మింగిన 5 బ్రతికారు. ఈ మందును తీసుకెళ్ళి ఆటకమై పెట్టిన అందరూ కూడా చనిపోయారు. ఈ ఒక్క కారణాన్ని బట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరించారో వారు నరకానికి వెళతారు, కానీ పాపము చేసిన వాడు నరకానికి వెళ్ళడు అని చెప్తున్నా. పాపము చేసినంత మాత్రాన్ని ఎవడు నరకానికి వెళ్ళడు. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించనందువలన నరకానికి వెళుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి పాపము నుండి, మరణము నుండి విడుదల పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ ఇంటి వారిని కాపాడునుగాక. దేవుడి మాటలు మన వినికులు దీవించునుగాక. ఆమేన్.